హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుంతులా. ఈరోజు మనం ఏపీడిఎస్సి ఎస్జిటి 2025 మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్ కంటెంట్ మరియు మెథడాలజీ 24 ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అని చెప్పిచ్చారు. 1 క్యూసెక్ వచ్చేసి 28.316 లీటర్ పర్ సెకండ్. అలాగే 1 టీఎంసీ వచ్చేసి 2831.6 కోట్ల లీటర్లు. ఆప్షన్ 3 చూస్తే 1 మెగా లీటర్ వచ్చేసి 10 పవర్ 6 లీటర్లు. ఆప్షన్ 4 1 గిగా లీటర్ వచ్చేసి 10 పవర్ 12 లీటర్లని ఇచ్చారు. ఇక్కడ క్రింది వానిలో సరికానిది అన్నారు. 1 క్యూసెక్ వచ్చేసి 28.316 లీటర్లు అనేది కరెక్ట్ ఆన్సర్. 1 టీఎంసీ వచ్చేసి 2831.6 కోట్ల లీటర్లు అనేది కూడా సరి అయిన వాక్యమే. 1 మెగా లీటర్ వచ్చేసి 10 పవర్ 6 లీటర్లు అనేది కూడా సరి అయిన వాక్యమే. ఇక్కడ సరికానిది ఏంటి అంటే 1 గిగా లీటర్ వచ్చేసి 10 పవర్ 9 లీటర్లు లేదా 1 బిలియన్ లీటర్సు. ఇక్కడ తప్పుగా ఇచ్చిన వాక్యము 1 గిగా లీటర్ వచ్చేసి 10 పవర్ 9 లీటర్లు లేదా 1 బిలియన్ లీటర్ అయితే 10 పవర్ 12 లీటర్లని ఇచ్చారు. సో తప్పుగా ఇచ్చిన వాక్యం ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, n ఒక ధనపూర్ణ సంఖ్య అయిన n+1+n+2+ అండ్ సో ఆన్ n+10 అనే సంఖ్య దేనిచే భాగించబడుతుందని చెప్పించాడు. అయితే ఇక్కడ n వరుస సంఖ్యల మొత్తము n చేతే భాగించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, n వరుస సంఖ్యల మొత్తము n చేతే భాగించబడుతుంది. ఇక్కడ మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి చూడండి. nతో స్టార్ట్ అయ్యి n+10 దాకా ఉన్నాయి. nతో స్టార్ట్ అయ్యి n+0 కాడి నుంచి n+10 దాకా ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 11 ఉన్నాయి. ఓకే, కాబట్టి 11 వరుస సంఖ్యల మొత్తము 11 చే భాగించబడుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక్కొక్క నోట్ పుస్తకంలో 32 లేదా 40 లేదా 48 పేజీలు ఉండేలా పుస్తకాలు తయారు చేయాలంటే కావలసిన కనీస పేజీల సంఖ్య అని చెప్పి అడిగారు. ఇక్కడ కనీస పేజీల సంఖ్య ఇది గుర్తుపెట్టుకోండి. కనీస పేజీల సంఖ్య అన్నప్పుడు ఇచ్చినటువంటి వాటి యొక్క కసాగు కనుక్కోవాలి. అంటే 32, 40, 48ల యొక్క కసాగు కనుగొనాలి. ఇక్కడ 8తో చేసినట్లయితే 8 4లు, 8 5లు, 8 6లు. సో నెక్స్ట్ 2 2s, 5లో ఏం పోదు కాబట్టి డౌన్ చేయండి 2 3s. కాబట్టి వీటన్నిటిని మల్టిప్లై చేస్తే 8 × 2 × 2 × 5 × 3. ఓకే, చూడమ్మా, 3 5s 15, 15 2s 30, 32 60, 68 వచ్చేసి 480 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ మరియు బిల ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:7. 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:4 అయినా ప్రస్తుతం వారి వయసుల మొత్తం ఎంత అని చెప్పి ఇచ్చారు. చూడమ్మా, ఏ కామా బిల ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:7 అని చెప్పి ఇచ్చారు. అంటే దాని నుంచి ఏ వయసు ఏమవుతుంది? 5x. బి వయసు ఏమవుతుంది? 7x అవుతుంది. 8 సంవత్సరాల తర్వాత ఏ వయసు ఏమవుతుందంటే 5x + 8 అవుతుంది. బి వయసు వచ్చేసి 7x + 8 అవుతుంది. అది ఎంత ఇచ్చారు ఆ నిష్పత్తి? 3:4 అని చెప్పి ఇచ్చారు. కాబట్టి 5x + 8 7x + 8 ఈక్వల్ టు ఎంత ఇచ్చారమ్మా? 3:4 అని చెప్పి ఇచ్చారు. రెండు నిష్పత్తులు సమానమైతే అంత్య పదాల లబ్ధము ఈక్వల్ టు మధ్య పదాల లబ్ధం అవుతుంది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అవుతుంది. కాబట్టి 3 × 7x + 8 ఈక్వల్ టు 4 × 5x + 8 అవుతుంది. సో 3 7s 21x + 3 8s 24, 4 5s 20x + 4 8s వచ్చేసి 32. సో 21x, ఈ +20x ఇటు తీసుకొస్తే -20x, 32 +24 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే -24. 21x - 20x ఏమవుతుంది? 1x అవుతుంది.
32 - 24 వచ్చేసి 8 వస్తుంది. కానీ ఇక్కడ ఏమడిగారు, వారి ప్రస్తుత వయసుల మొత్తం అడిగారు. ఇక్కడ ఏ వయసు 5x, బి వయసు 7x కాబట్టి వారి వయసుల మొత్తం ఏమైందంటే 5x + 7x. 5x + 7x ఎంతమ్మా, 12x అవుతుంది. కాబట్టి 12x అంటే 12 × 8, 12 8s ఎంతమ్మా, 96. కాబట్టి 96 సంవత్సరాలు వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 1/8 యొక్క దశాంశ రూపము, శాత రూపము మరియు నిష్పత్తి రూపాలు వరుసగా అన్నాడు. ఇక్కడ 1/8 అంటే ఎలా చేస్తామంటే జనరల్ డివిజన్ చేసుకోండమ్మా, 0 పాయింట్ అవుతుంది. ఇక్కడ 0 తీసుకుంటాం, 1లో పాసిబుల్ కాదు కాబట్టి 8 1s 8, ఇక్కడ 2 ఉంటుంది, మళ్ళీ 0 డౌన్ చేస్తాం, 8 2s 16, 4 ఉంటుంది, 0 డౌన్ చేస్తాం, 8 5s 40. ఓకే, దశాంశ రూపం వచ్చింది 0.125, 0.125, 0.125, 0.125. ఇది 1.25 ఉంది, ఇది ఒక్కటే ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఏమన్నారు, శాత రూపం అన్నారు. శాత రూపం అంటే ఏం చేస్తాం, 1/8 × 100. ఓకే, 4 2s 4 25s, 25/2 అంటే 12.5% వస్తుంది. 12.5% కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ 25 ఇచ్చారు. ఇప్పుడు ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 3 కానీ రైట్ అయి ఉంటుంది. ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 3 కానీ రైట్ అయి ఉంటుంది. చూద్దాం. ఇక మూడోది ఏంటి, నిష్పత్తి రూపం అన్నాడు. ఇదేముందమ్మా, 1/8ని సింపుల్గా 1:8 అని రాసేసుకుంటాం. ఇక్కడ 1:3 అని ఉంది, ఇక్కడ 1:8 ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వ్యాపారి 2 కంపెనీల కూలర్లను ఒక్కొక్క దాన్ని 4,800 రూపాయల చొప్పున అమ్మాను. ఒక దాని మీద 20% లాభము, మరొక దాని మీద 20% నష్టము వచ్చను. మొత్తం మీద అతనికి వచ్చినది అని చెప్పి అడిగారు. ఈ ప్రాబ్లంలో అమ్మిన వెలలు సమానంగా ఉన్నాయి. 2 కూలర్లు ఒకే రేటుకి అమ్మటం జరిగింది. ఒక్కొక్క దాన్ని 4,800కి అమ్మటం జరిగింది. ఒక దాని మీద ఎంత లాభం వచ్చిందో రెండవ దాని మీద అంతే నష్టం వచ్చింది. కాబట్టి లాభము = నష్టము = అనేదాన్ని ఎక్స్ అని చెప్పి అనుకోండి. x²/100 అని కానీ మనం వేసినట్లయితే అది x²/100 అనేది నష్ట శాతం అవుతుంది. సో లాభము నష్టము ఎక్స్ అనేది 20 అనుకున్నాం కాబట్టి 20²/100 అంటే 20 × 20/100 అవుతుంది. 20 1s 25s, 5 1s 5 4s, 4% నష్టం వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కొంత అసలుపై సంవత్సరానికి 25% వడ్డీ రేటు ప్రకారం 2 సంవత్సరాలకు వచ్చిన బారు వడ్డీ 3,000 రూపాయలు అయితే అంతే అసలు అదే వడ్డీ రేటు ప్రకారం 2 సంవత్సరాల కాలానికి వచ్చు చక్ర వడ్డీ ఎంత అన్నాడు. ఇక్కడ ఇది బారు వడ్డీ అమ్మ. ఈ బారు వడ్డీ అనేది 1 సంవత్సరానికి కానీ తీసుకున్నట్లయితే ఎంత వస్తుందంటే ఇందులో సగం ఉంటుంది. 3,000 కాబట్టి 2 సంవత్సరాలకి, సంవత్సరానికి అందులో సగం 1,500 ఉంటుంది. ఓకే, చక్ర వడ్డీ కూడా 1 సంవత్సరానికి 1,500 ఉంటుంది. ఇక రెండో సంవత్సరానికి ఇంకొక 1,500. ఇదేమైందంటే 1,500 ప్లస్ 1,500 ఇంటూ ఇక్కడ ఎంత అన్నాడమ్మా, 25% అన్నాడు కాబట్టి 25/100. ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 15 5 75, 15 2 30, 1 37 అంటే 1,500 ప్లస్ 375 1,875 వస్తుంది. ఓకే, టోటల్గా ఇక్కడ అడిగింది మనకి ఏంటి, చక్ర వడ్డీ అడిగారు. సో ఇవి రెండు యాడ్ చేసేయండి, 1,500 1,875 3,375 రూపాయలు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3/x - y = 81, 3/x + y = 729 అయితే y విలువ అన్నారు. సో 3/x - y = 81ని 3/4గా రాస్తాం. ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం అవుతాయి. x - y 4 అవుతుంది. ఇక్కడ 3/x + y = 729 అని ఉందమ్మా. 729ని 3/6 అని రాస్తాం. సో ఇక్కడ ఏమైంది, భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం, x + y 6 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేసేయండి, x + y = 6, x - y = 4, y క్యాన్సిల్ అయిపోతే 2x 10 వస్తుంది. అంటే x వచ్చేసి 10/2, 10/2 అంటే ఎంతమ్మా 5. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, y విలువ అడిగారు. సో x + y అనేది 6 కాబట్టి సో 5 + y = 6, y = 6 - 5 ఎంత వస్తుందమ్మా, 1 వస్తుంది.
సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సాధన రెండుగా కలిగి ఉండని సమీకరణం అన్నాడు. సో సాధన రెండుగా కలిగి ఉండని సమీకరణం అంటే రెండు సబ్స్టిట్యూట్ చేస్తే ట్రూ కానిది ఏది అన్నాడు. చూడండి ఇక్కడ 2 తీసుకోండి, 2 ఇంటూ 4, 2 ఇంటూ 4 ఏమైద్దామా 8. ఇక్కడ 2 తీసుకోండి, 8 ఇంటూ 2 మైనస్ 1, 8 1s 8, ఇది ట్రూనే. అలాగే ఆప్షన్ 2లోకి వెళ్దాం, 15 ఇంటూ 2 మైనస్ 1 15 అవుతుంది, ప్లస్ 4 ఇంటూ 2 ప్లస్ 3 4 5s 20, ఓకే, ఈక్వల్ టు 7 ఇంటూ 2 ప్లస్ 3 7 5s 35. సో 15 ప్లస్ 20 35, ఇది కూడా రైటే. సో ఆప్షన్ 3లోకి వద్దాం, 8 ఇంటూ 2 ప్లస్ 3 8 ఇంటూ 5 40 అవుతుంది, మైనస్ 6 ఇంటూ 6 మైనస్ 2 2s ఎంతమ్మా 4, 6 మైనస్ 4 2, సో 6 మైనస్ 4 2 కాబట్టి 6 2s వస్తుంది, ఈక్వల్ టు 6 ఇంటూ 2 ప్లస్ 3 అంటే 6 5s. సో 40 మైనస్ 12 ఈక్వల్ టు 30 అని ఇచ్చాడు. 40 మైనస్ 12 ఎంతమ్మా 30యా కాదు కదా, కాబట్టి రెండు సబ్స్టిట్యూట్ చేస్తే సరిగా ఉండని సమీకరణం ఇదే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక క్రమ బహుభుజి యొక్క అంతరా బాహ్య కోణాల నిష్పత్తి 7:2 అయితే దాని యొక్క భుజాల సంఖ్య అని అడిగారు. ఇక్కడ ప్రాబ్లంలో ఏమన్నారంటే క్రమ బహుభుజి యొక్క అంతరా బాహ్య కోణాల నిష్పత్తి అన్నారు. అంతర కోణం ఏమైంది n-2/n × 180 బాహ్య కోణం వచ్చేసి ఓకే 360/n అవుతుంది. ఓకే 360/n ఈక్వల్ టు ఎంత ఇచ్చారమ్మా 7:2 అని ఇచ్చారు. సో 181s 182s n క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏముంది చూడమ్మా n-2 2 అంటే బైగా రాసుకోండి, బై 2 ఈక్వల్ టు 7:2ని 7/2గా రాసుకోండి, 2 2 క్యాన్సిల్ అయిపోయింది. సో n ఈక్వల్ టు 7 + 2 7 + 2 ఏమైంది 9 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో ఏబీ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు, బీసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు, ఏసీ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు అయినా ఆ కోణాల ఆరోహణ క్రమం అన్నారు. ఆరోహణ అంటే ఏంటి, చిన్నదాని నుంచి పెద్దదాని వరకు. ఇక్కడ ఫస్ట్ భుజాల ఆరోహణ క్రమం రాసుకుందాం. క్లియర్గా మనకు కనిపిస్తుంది, అన్నిటికంటే చిన్నదేంటి ఏసీ లెస్ దాన్, నెక్స్ట్ చిన్నదేంటి బీసీ, ఏసీ లెస్ దాన్ బీసీ లెస్ దాన్ ఏబీ. ఓకే, సో ఏసీకి ఎదురుగా ఉండే కోణం ఏమవుతుంది యాంగిల్ బి లెస్ దాన్, బీసీకి ఎదురుగా ఉండే కోణం ఏమైతే యాంగిల్ ఏ లెస్ దాన్, ఏబీకి ఎదురుగా ఉండే కోణం యాంగిల్ సి. సో యాంగిల్ బి లెస్ దాన్, యాంగిల్ ఏ లెస్ దాన్, యాంగిల్ సి ఎక్కడ ఉందమ్మా ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏబిసిడి దీర్ఘచతురస్రంలో కర్ణాల ఖండన బిందువు ఓ మరియు ఓఏ ఈక్వల్ టు 3x - 5 సెంటీమీటర్స్, బీడీ ఈక్వల్ టు x + 30 సెంటీమీటర్స్ అయితే దాని కర్ణం పొడవు ఎంత అన్నారు. చూడమ్మా ఇది దీర్ఘచతురస్రం అమ్మ ఇది. ఈ దీర్ఘచతురస్రంలో ఏబిసిడి అనేవి శీర్షాలు. ఓకే, ఇదొక కర్ణము ఏసి, ఇదొక కర్ణము బీడి. ఓకే, ఇవి రెండు ఓ వద్ద కలుసుకున్నాయి. అప్పుడు ఓఏ ఎంత 3x - 5, ఓఏ ఎంత ఇచ్చారు 3x - 5, బీడీ వచ్చేసి x + 30 ఇచ్చారు. ఇక్కడ మనకి దీర్ఘచతురస్రంలో కర్ణాలు సమానం కాబట్టి ఓఏకి రెట్టింపు ఉంటుంది. ఎవరు రెట్టింపు ఉండేది బీడీ అనేది ఓఏకి రెట్టింపు ఉంటుంది. కాబట్టి 2 ఇంటూ ఓఏ ఎంతమ్మా 3x - 5 ఈక్వల్ టు బీడీ ఎంత x + 30, 2 ఇంటూ 3 అంటే 6x, 2 5s 10 x + 30. సో ప్లస్ ఎక్స్ ఇటు తీసుకురండి, 6x - x ఈక్వల్ టు 30 + 10. సో 5x ఈక్వల్ టు 40, x ఈక్వల్ టు 40/5. 40/5 అంటే ఎంత వస్తుందమ్మా 8 వస్తుంది. ఇక్కడ ఎక్స్ కనుక్కున్నాం మనం, ఏం కనుక్కున్నాం మనం ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. కానీ ఇక్కడ అడిగింది ఏంటమ్మా కర్ణము కొలత. ఇక్కడ బీడీ అనేది కర్ణం కదా, అంటే ఏం కనుక్కోవాలి మనం కర్ణం కొలత కనుక్కోవాలి. ఇక్కడ x 8 వచ్చింది కదా, గబుక్కన 8 రాసేస్తే తప్పు అయిపోయింది. ఇక్కడ అడిగింది కర్ణం కొలత, బీడీ అడిగారు. బీడీ ఎంతమ్మా x + 30. సో 8 + 30 38 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్త వ్యాసార్థము 10 సెంటీమీటర్లు అయినా ఆ వృత్తంలో గీయదగిన పొడవైన పొడవు ఎంత అని చెప్పి ఇచ్చారు. ఇదొక వృత్తం అమ్మ. ఈ వృత్తంలో ఇక్కడ వ్యాసార్థం ఎంత ఇచ్చారమ్మా 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే ఆ వృత్తంలో గీయదగిన పొడవైన అంటే వృత్త వ్యాసమే వృత్తంలో గీయదగిన పొడవైన
కాబట్టి ఇటు 10 కాబట్టి ఇటు కూడా ఎంత ఉంటుంది 10. అడిగింది ఏంటి జా పొడవు అన్నారు. అంటే జా పొడవు అనేది వ్యాసార్థానికి 2 రెట్లు ఉంటుంది. అంటే 10 × 2 ఎంత వస్తుందమ్మా 20 సెంటీమీటర్లు వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పిరమిడ్కి సంబంధించి అసత్యమైన దాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చారు. పిరమిడ్ యొక్క తలాల సంఖ్య భూభుజాల సంఖ్య +1 అని ఇచ్చారు. ఇది సరి అయినదే. పిరమిడ్ యొక్క శీర్షాల సంఖ్య కూడా భూభుజాల సంఖ్య కంటే 1 ఎక్కువ ఉంటుంది. ఇది కూడా సరి అయిన వాక్యమే. పిరమిడ్ యొక్క అంచుల సంఖ్య 3 × భూభుజాల సంఖ్యని ఇచ్చారు. వాస్తవానికి ఇదే సరికాని అంశం. ఎందుకంటే పిరమిడ్ యొక్క అంచుల సంఖ్య ఫార్ములా 2 × భూభుజాల సంఖ్య. తప్పుగా ఇవ్వబడిన వాక్యం ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అయితే పిరమిడ్ యొక్క కనీస తలాల సంఖ్య 4 అని ఇచ్చారు. ఇది కూడా కరెక్టే. ఓకే. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజం యొక్క భూమిని 20% పెంచి ఎత్తుని 20% తగ్గించిన దాని వైశాల్యంలో మార్పు శాతం అన్నాడు. చూడండి, ఇక్కడ సింపుల్గా మనం ఫార్ములా x + y + x × y/100 అని వేయచ్చు. ఇక్కడ మొదటిది ఎక్స్గా తీసుకోండి, రెండోది వైగా తీసుకోండి, పెంచితే ప్లస్ తీసుకోండి, తగ్గిస్తే మైనస్ తీసుకోండి. కాబట్టి ఎక్స్ అనేది +20 అవుతుంది. వై అనేది తగ్గించిన అన్నాడు కాబట్టి వై అనేది -20 ప్లస్ ఎక్స్ అంటే 20 × -20/100 అవుతుంది. 20 - 20 క్యాన్సిల్ అయిపోయింది. 21s 25s. సో -20/5 అంటే -4 వస్తుంది. -4 అంటే అర్థం ఏంటి? 4% తగ్గుతుంది అని చెప్పి అర్థం. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 నిమిషాల ముళ్ళు పొడవు 21 సెంటీమీటర్లు అయినా ఆ ముళ్ళు చివరి కొన గంట వ్యవధిలో ప్రయాణించిన దూరము అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ నిమిషాల ముళ్ళు పొడవుని వ్యాసార్థంగా తీసుకోవాలి. అంటే ఆర్ అనేది 21 సెంటీమీటర్లు. ఇక్కడ ఆ ముళ్ళు అనేది 1 గంట వ్యవధిలో ప్రయాణించిన దూరం అన్నాడు. 1 గంటలో ఎంత ప్రయాణిస్తుందంటే ఒక కంప్లీట్ రొటేషన్ చేస్తుంది. కంప్లీట్ రొటేషన్ అంటే ఎంతమ్మా 360 డిగ్రీలు తిరుగుతుంది. ఓకే, గంటకి ఎంత తిరుగుతుంది? 360 డిగ్రీలు తిరుగుతుంది. సో థీటా అనేది ఎంతమ్మా 360 డిగ్రీస్. సో ఇక్కడ మనకు ఫార్ములా ఏంటంటే ప్రయాణించిన దూరం L = x/360 × 2πr అవుతుంది. ప్రయాణించిన దూరం L = x/360 × 2πr అవుతుందమ్మా. సో ఇక్కడ x అనేది థీటా అవుతుంది, అది 360 డిగ్రీలు. సో 360/360 × 2 × π అంటే 22/7. r వచ్చేసి ఎంత ఇచ్చారమ్మా 21 ఇచ్చారు. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 7 1s 7 3s. సో 2 3 6 6 2s 12 6 2s 12 + 1 13. సో 132 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పుడు మెథడాలజీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను చూద్దాం. కింది ప్రశ్న ఈ రకానికి చెందిన ప్రశ్న. చతురస్రము /4a ఈజ్ ఏజ్ టు వృత్తము అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ 1 సాదృశ్య రూపం అన్నారు. ఆప్షన్ 2 సంసర్గం అన్నారు. ఆప్షన్ 3 పూరణము. ఆప్షన్ 4 మాస్టర్ లిస్ట్ రూపం అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇస్తే వీటిని ఏమంటారంటే సాదృశ్య రూపాలు అంటారు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూల్యాంకనం అనేది అవిరళ ప్రక్రియ అని పేర్కొన్నది అని చెప్పి ఇచ్చాడు. మూల్యాంకనం అనేది అవిరళ ప్రక్రియ అని పేర్కొన్నది ఏ కమిటీ అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ 1 ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. ఆప్షన్ 2 సెకండరీ విద్యా కమిషన్. ఆప్షన్ 3 కోటారీ కమిషన్. ఆప్షన్ 4 ఎస్పాల్ కమిటీ అని చెప్పి ఇచ్చారు. సరైన సమాధానం ఏంటంటే కోటారీ కమిషన్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యవస్థీకరణ వల్లెవేయడం అన్నవి ఈ నమూనా ఎందలి చివరి 2 సోపానాలు అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ 1 బ్లూమ్స్ నమూనా. ఆప్షన్ 2 మోరిసన్ నమూనా. ఆప్షన్ 3 RCM నమూనా. ఆప్షన్ 4 హెర్బార్టియన్ నమూనా అని చెప్పి ఇచ్చారు. సరైన సమాధానం ఆప్షన్ 2 మోరిసన్ నమూనా. నెక్స్ట్ వన్, ఎడ్గార్డేల్ అనుభవాల శంకు నుంచి క్షేత్ర పర్యటనల కంటే అధిక మూర్త అనుభవంను కలిగించున్నది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ 1 ప్రదర్శన వస్తువులు. ఆప్షన్ 2 చలనచిత్రాలు. ఆప్షన్ 3 దృశ్య సంకేతాలు. ఆప్షన్ 4 నాటకీకరణ అనుభవాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 నాటకీకరణ అనుభవాలు. నెక్స్ట్ వన్, క్రింది విద్యా విధానం ద్వారా ప్రాథమిక పాఠశాలలో
నల్లబల్ల పథకం ప్రారంభించబడింది ఎప్పుడు అని ఇచ్చారు. ఆప్షన్ 1 1968 జాతీయ విద్యా విధానం, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 2020, ఆప్షన్ 4 ఎన్సిఎఫ్ 2005. సరైన సమాధానం ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ వన్, ప్రాజెక్టు పద్ధతిలో 4వ సోపానం ఏమిటి అని ఇచ్చారు. ఆప్షన్ 1 ప్రణాళిక అమలు, ఆప్షన్ 2 ప్రణాళిక రచన, ఆప్షన్ 3 ప్రాజెక్ట్ మూల్యాంకనము, ఆప్షన్ 4 ప్రాజెక్ట్ నివేదిక. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రణాళిక అమలు. నెక్స్ట్ వన్, పాఠశాలలోకి దిగుమతి చేసిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని నిర్వచించింది. దిగుమతి చేసిన అని చెప్పించారు. ఆప్షన్ 1 స్టీవెన్సన్, ఆప్షన్ 2 ఆమ్స్ట్రాంగ్, ఆప్షన్ 3 బెల్లార్డ్, ఆప్షన్ 4 కిల్పాట్రిక్. సరైన సమాధానం బెల్లార్డ్, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యము అని చెప్పించారు. ఆప్షన్ 1 లాక్షణీకరణము, ఆప్షన్ 2 సహజీకరణము, ఆప్షన్ 3 అనుకరణము, ఆప్షన్ 4 వ్యవస్థాపన. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం అనేది లాక్షణీకరణము. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.